అందరికి నమస్కారం. ఈసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ యొక్క ఎఫెక్ట్ ఐపీఎల్ మీద పడే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి పాకిస్తాన్ సూపర్ లీగ్ చూసుకుంటే ఎప్పుడు కూడా ఫిబ్రవరి, మార్చి ఈ 2 మంత్స్లో జరిగింది. కానీ ఇప్పుడు అదే మంత్స్లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా హోస్ట్ చేస్తుంది పాకిస్తాన్. కాబట్టి మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ని చేంజ్ చేసుకోవాల్సిందే. అయితే మరి ఒకవేళ పాకిస్తాన్ సూపర్ లీగ్ చేంజ్ చేస్తే వాళ్ళు పెట్టుకోవాల్సింది ఏప్రిల్, మే ఈ 2 మంత్స్లో పెట్టుకోవాలి. దాంతోపాటు ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిందో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కరేబియన్స్ వెళ్ళాలి. వెస్టిండీస్తో వెస్టిండీస్తో మ్యాచెస్ ఉన్నాయి. ఆ సిరీస్లో అయితే వాళ్ళు పాల్గొనాలి. దాని తర్వాత వాళ్ళు పిఎస్ఎల్ పెట్టుకుంటే వాళ్ళు ఏప్రిల్, మే మంత్స్లోనే ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని వార్తలు వస్తుంది ఏంటంటే వీళ్ళు ఏప్రిల్ ఎండింగ్, దాని తర్వాత మే ఎండింగ్ వరకు అయితే వీళ్ళు పెట్టాలనుకుంటున్నారు. అయితే దాని తర్వాత వాళ్ళు కనుక ఒకవేళ అలా కనుక కండక్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఐపీఎల్ మీద ఎఫెక్ట్ పడుద్ది. ఎందుకంటే మన ఐపీఎల్ చూసుకున్నా కూడా ఏప్రిల్, మే మంత్స్లో జరిగింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఆడే ప్లేయర్సే ఇక్కడ కూడా కొంతమంది ఆడతారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి అలాంటి ప్లేయర్స్కి అయితే ఎవరైతే 2 లీగ్స్లో ఆడుతున్నారో వాళ్ళకైతే కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆడాలా, ఇక్కడ ఆడాలా అనేది కొంచెం డౌట్గా అయితే క్రియేట్ అయింది. అయితే మరి దీని గురించి పిఎస్ఎల్లో మార్చుకుంటారా, లేదంటే ఐపీఎల్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ చేంజ్ చేసుకోవాల్సిందే. లేదంటే ఆ ప్లేయర్స్ వచ్చి ఇక్కడే మేజర్గా ఆడతారు. ఇక్కడ ఆడితే ఖచ్చితంగా అక్కడ మెయిన్ ప్లేయర్స్ లేకపోతే అక్కడ మ్యాచెస్ చూసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ కూడా సరిగ్గా జనరేట్ అయ్యేది ఉండదు. ఎందుకంటే ఐపీఎల్ ఎందుకు ఆడతారంటే ఇది రిచెస్ట్ లీగ్. దాంతోపాటు ఇక్కడ ఇచ్చే ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ కాబట్టి ఏ ప్లేయర్ అయినా ఐపీఎల్లోనే ఆడటానికి అయితే మొగ్గు చూపుతారు. దీనివల్ల ఐపీఎల్ కంటే పిఎస్ఎల్కే కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మనకు వార్తలు వస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఏప్రిల్, మే మంత్లో అయితే వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా పిఎస్ఎల్ మీద ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మన ఐపీఎల్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇలాంటి మ్యాచెస్ 2 లీగ్స్ అయితే ఒకసారి జరగకూడదు. ఒకవేళ జరిగిందంటే ఇద్దరికి అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.